నమస్తే. మొత్తానికైతే మొన్న 11వ తారీఖు రోజున బండి సంజయ్ గారి బర్త్డే రోజున మోడీ గారి కానుకగా కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలోని ఉన్న పేద విద్యార్థులకు, అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మరియు శిశు మందిరంలో చదువుతున్న విద్యార్థులకు మొత్తంగా 20,000 సైకిళ్ళ పంపిణీ, అంటే ఒక్కొక్కటి కాస్ట్ ఆల్మోస్ట్ 7,000 వరకు ఉంటుంది. ఆ పంపిణీ కార్యక్రమంలో మొన్న బర్త్డే రోజు కరీంనగర్లో పంచారు. ఇప్పుడు సిరిసిల్ల పట్టణంలో జరుగుతుంది ఈ పంపిణీ కార్యక్రమం అనేది. ఈ పంపిణీ కార్యక్రమం పైన మనతో పాటు మాట్లాడడానికి మహిళా మోర్చా నాయకురాలు ఉన్నారు. వారేమంటారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీ పేరేంటి? నా పేరు కర్ణే. అందరికీ జై శ్రీరామ్. నా పేరు కర్ణే హరీష. నేను జిల్లా జనరల్ సెక్రటరీని. ఇది సంజయ్ అన్న బర్త్డే సందర్భంగా మోడీ గిఫ్ట్గా దీన్ని ప్రకటించారు. ఇది సైకిల్ అనేటి కరీంనగర్ పార్లమెంట్ మొత్తంగా ఇస్తున్నారు. మొన్ననేమో కరీంనగర్లో ఇచ్చారు, ఈరోజు సిరిసిల్లలో ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల పవర్తతి పిల్లలకి చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే పవర్తతి పిల్లలకి మార్నింగ్ క్లాసులు ఉంటాయి, నైట్ క్లాసులు ఉంటాయి, వాళ్ళకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. దూరం ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది నడక ప్రయాణం చేయడం వల్ల. సైకిల్ చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది, వాళ్ళకి చదువుకోవడానికైనా టైం ఉంటుంది, అన్నిటికీ ఉపయోగపడుతుంది. దీనివల్ల పేద విద్యార్థులకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే కొంత తల్లిదండ్రులు కొనేంత స్తోమత కూడా ఉండదు వాళ్ళకి. ఈ సైకిల్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇది చాలామందికి ఉపయోగపని అని అనుకుంటున్నాను. సంజయ్ అని ఇంత పెద్ద పని చేయడం వల్ల ఎంతోమంది ప్రజలకి ఇది ఉపయోగకరంగా ఉందని నేను మనవి చేస్తున్నాను. అంటే ఇప్పుడు మొత్తానికంటే ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు బలపడే అవకాశాలు ఉంటాయంటారు? ప్రభుత్వ పాఠశాలలు చాలా బలపడుతున్నాయి. ఎందుకంటే చాలామంది పిల్లలు లేని వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ప్రభుత్వ స్కూల్లో ఇస్తున్నారు. ఎందుకోసం వాళ్ళకి మంచి చదువు, పుస్తకాలు అన్నిటికీ అందుబాటులో ఉంటాయని ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు బండి సంజయ్ చేయడం వల్ల సైకిళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలకి వాళ్ళ పిల్లలకు చాలా ఉపయోగం ఉంటుంది. ఇవి ప్రైవేట్ స్కూల్లో లేదు ఇట్లాంటివి అనేటివి. ఇలా బండి సంజయ్ గారు కూడా పేదరికం నుండి వచ్చిన వారే కాబట్టి వాళ్ళకి పేదవాళ్ళు ఎంతెంత అనుభవించున్నారో ఆయనకి తెలుసు కాబట్టి వాళ్ళ గురించి అర్థం చేసుకొని వాళ్ళకి సైకిల్ అనేది పంపించేయడం జరుగుతుంది. ఇట్లాంటి ఇంకా ఎన్నెన్నో చేయాలని మేము కోరుకుంటున్నాము. ప్రజలకు ఉపయోగ పనులు కూడా, పిల్లలకు ఉపయోగ పనులు కూడా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మరియు శిశు మందిరంలో చదువుతున్న విద్యార్థులకు బండి సంజయ్ గారి నేతృత్వంలో మోడీ గారి కానుకగా 20,000 సైకిళ్ల పంపిణీ కార్యక్రమం కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో జరుగుతుంది. మొన్న బర్త్డే రోజు 11వ తారీఖున బర్త్డే రోజు కరీంనగర్ పట్టణంలో పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ రోజు సిరిసిల్ల పట్టణంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంపై స్పందన ఎలా ఉంటుంది అంటే మహిళా మోర్చా నాయకురాలు ఉన్నారు, వైశాలి గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, అసలు ఎక్స్పెక్ట్ చేశారా? ఒక్కొక్క సైకిల్ కాస్ట్ ఆల్మోస్ట్ 7,000 ఉంటుంది. అంటే పేద విద్యార్థులకు ఎలా హెల్ప్ అవుతుంది? జై శ్రీరామ్ అందరికీ. నేను సిరిసిల్ల మహిళా అధ్యక్షురాలిని, పట్టణ అధ్యక్షురాలిని. సంజయ్ అన్న పుట్టినరోజు కానుకగా మోడీ గిఫ్ట్ అనే ఒక ఆలోచనతోని పేద ప్రజలకు వాళ్ళ చదువు ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి స్కూల్కి వెళ్ళే విధానంలో కూడా లేట్ అవ్వడం, వాళ్ళ క్లాసెస్కి అయినా కానీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు సంజయ్ అన్న గారు. వారికి మొదటగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక్కడ సిరిసిల్లలో చాలామంది ఉన్నవారికంటే పేద విద్యార్థులే ఎక్కువ. వాళ్ళకు విద్య కొనలేకపోయినా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ వాళ్ళకి నరేంద్ర మోడీ గారు ఇంత పెద్ద ఆలోచన కొద్దీ సంజయ్ అన్న సైకిళ్ళు పంపిణీ అనేది చాలా సంతోషకరమైన విషయము. పిల్లలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాము. ఇంత మంచి ఆలోచన పిల్లలకు సైకిళ్ళతో పాటు ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ సంవత్సరంతో కాకుండా నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి పిల్లలకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము.